ఆర్థిక సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుండటం పట్ల పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ఈ శిక్షణ వల్ల ఇంటి వద్దే కుట్టు పనులు చేపట్టి ఆదాయం ఆర్జించే అవకాశం లభించిందని, తమ కుటుంబాలకు ఆర్థిక భరోసా కలిగించగలమని వారు తెలిపారు. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం, బీసీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్ తదితర కార్పొరేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం 61వ డివిజన్ వాంబే కాలనీ హెచ్ బ్లాక్ కమ్యూనిటీ హాల్ వద్ద జరిగింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని వాంబే కాలనీ హెచ్ బ్లాక్ లో మహిళల స్వయం ఉపాధి లక్ష్యంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కుట్టు శిక్షణ కేంద్రంలో 150 మంది మహిళలు 3 నెలల పాటు శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారు. గత 3 నెలలుగా ఈ కేంద్రంలో కుట్టు పనిలో నైపుణ్యం సాధించిన మహిళలు నేడు ప్రత్యేకంగా సమావేశమై తమకు శిక్షణ అందించిన టీచర్ బాజీకి కృతజ్ఞతలు తెలిపారు. మహిళలు మాట్లాడుతూ ఈ శిక్షణ వల్ల ఇంటి వద్ద కుట్టు పనులు చేపట్టి ఆదాయం ఆర్జించే అవకాశం లభించిందని, తమ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించగలమని తెలిపారు. తాము స్వయం సమృద్ధి సాధించడానికి ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కుట్టు మిషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి మహిళలకు ఉపాధి మార్గాలను చూపించినందుకు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో మరింత మంది మహిళలు ఈ కేంద్రం ద్వారా శిక్షణ పొంది స్వయం ఉపాధి పొందాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి మహిళా నాయకురాలు విజయ తదితరులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వారు మాకు ఇక్కడ ఏర్పాటు చేసిన ఇలా కుట్టు మిషన్ ఈ కార్యక్రమం ద్వారా మహిళమైన మాకు ఎంతగానో ఇది ఉపయోగపడుతుంది. అపార్ట్ ఫ్రమ్ జాబ్స్ ఆల్సో ఇంట్లో మేము స్టిచ్ చేసుకోవడానికి కానీ, మహిళలుగా మా కాళ్ళపైన మేము నిలబడడానికి, ఇతరులపైన డిపెండ్ అవ్వకుండా ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఇక్కడ చాలా బాగా కనిపిస్తుంది. ఇంతలా మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే గారికి, అలాగే ఇక్కడ ఉన్న అధికారులందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు విజయలక్ష్మి. మేము గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మా గారి సహకారంతో 3 నెలల నుంచి కుట్టు మిషన్ టైలరింగ్ నేర్చుకుంటున్నాం శిక్షణా కేంద్రంలో. వారు నిర్వహించిన కేంద్రంలో వారికి ధన్యవాదాలు. అలాగే మా మేడం గారు బాజీ గారు మాకు 3 నెలల నుంచి ఎంతో శ్రద్ధగా టైలరింగ్లో మెలకువలు అన్నీ నేర్పిస్తున్నారు. అది పూర్తయిన ఈ కార్యక్రమం ఎందుకంటే 150 మంది మహిళలు ఇక్కడ కుట్టు విద్య నేర్చుకోవడం వల్ల పూర్తయిన సందర్భంగా మేము ఉమాగారి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొక